దక్షిణ భారతదేశంలోని ప్రముఖ చర్చ్లలో తెలంగాణలోని మెదక్ చర్చ్ ఒకటి. ఇంగ్లాండ్ నుంచి భారత్ వచ్చిన బ్రిటిష్ వెస్లియాన్ మెథడిస్ట్ చార్ల్స్ వాకర్ ఫెస్నెట్ దీన్ని నిర్మించారు. 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉన్న ఈ అద్భుతమైన కట్టడం నిర్మాణం 1914లో మొదలై 1924 నాటికి అంటే 10 ఏళ్లకు పూర్తయింది. మెదక్ పరిసర ప్రాంత ప్రజలు పనికి ఆహార పథకం తరహాలో పనిచేసి ఈ చర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1924లో క్రిస్మస్ రోజున ఇక్కడ మొదటిసారి ప్రార్థనలు జరిగాయి. ఈ చర్చ్ నిర్మాణమంతా గోతిక్ శైలిలో ఉంటుంది. నిర్మాణం పటిష్టంగా ఉండడానికి భారతీయ పురాతన నిర్మాణ పద్ధతులను అనుసరించారు. బైబిల్ సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్యాథడ్రల్ నిర్మాణం పూర్తి చేశారు. ఈ చర్చ్ కి ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ 3 కిటికీల గాజుపై వేసిన యేసుక్రీస్తు జీవిత చరిత్ర పెయింటింగ్లు వాటిలో ఒకటి. ఈ క్యాథడ్రల్ ను రీసౌండ్ రాని రీతిలో విభిన్నంగా నిర్మించారు. మెదక్ చర్చ్ లో 5,000 నుంచి 6,000 మంది ఒకేసారి కూర్చుని ప్రార్థనలు చేసుకోవచ్చు. ఇక్కడి పైప్ ఆర్గాన్ అందరినీ ఆకర్షిస్తుంది. అప్పట్లో సుమారు 14 లక్షల రూపాయలతో చర్చ్ నిర్మాణం పూర్తయిందని చెప్పారు.